నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు ఒకటే టాపిక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, మెయిన్ స్ట్రీమ్లో కూడా కొంచెం చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ని మరోసారి అరెస్ట్ చేస్తారు. మీకు కూడా ఒక డౌట్ ఉండే ఉంటుంది కదా, అల్లు అర్జున్ గారు అభిమానులు కావచ్చు, క్యూరియాసిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినట్టు నేను మొన్న ఒక వీడియో అయితే చేసిన, A11గా పెట్టడం అయితే జరిగిందనమాట. ఆంధ్రాలో 11, అల్లు అర్జున్కి A11 అనమాట. సో మొత్తానికి ఈక్వల్ అయినట్టయితే కనిపించింది. అయితే ఏంటంటే కథ ఇక్కడ ఇప్పుడు మన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, బేసిక్గా ఈ కేసు నార్మల్ పీపుల్ అయితే ఇప్పటికి అరెస్ట్ అయ్యి బొక్కలో ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఘోరం జరిగింది, ఒక మనిషి చచ్చిపోయింది, ఆమె అల్లు అర్జున్ గారి అభిమాని చచ్చిపోయింది. అలాగే ఆమె పుట్టినటువంటి బిడ్డ అన్కాన్షియస్ అయిపోయి కోమాలోకి పోయి, ఆ తర్వాత ఇప్పుడు దేన్ని గుర్తుపట్టలేక, సరిగా తినలేక, దేన్ని గుర్తుంచుకోలేక ఇలా రకరకాల ఇబ్బందులు పట్టడం జరుగుతుంది. ఆ బుడ్డోడు, ఆ అబ్బాయి పేరు శ్రీతేజ్. సో మొత్తానికైతే అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం కారణంగా నీకు జరిగిందని చెప్పేసి కోర్టుకి క్లియర్గా పంపించినారన్నమాట. నాకున్న సమాచారం ఏంటంటే దాదాపు 100కు పైగా పేజీలతో ఈ రోజున కోర్టుకి సబ్మిట్ చేసినారు. అంటే ఇది మామూలు విషయం అయితే కాదనమాట. ఏదైతే ఈ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో, ఛార్జ్ షీట్ అయితే ఏముండదు అనమాట. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు, అంటే స్టార్ట్ టు ఎండ్, ఎక్కడేం జరిగింది, ఎప్పుడెవరు వచ్చారు, ఏంది మొత్తం అన్నీ కూడా దాంట్లో క్లియర్ సమాచారం రాసి ఒక డ్రాఫ్ట్ని ఇవ్వడం అయితే జరిగింది అనమాట కోర్టుకి. ఆ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు అదంతా కూడా చదువుతారు. చదివిన తర్వాత ఇటు వాళ్ళు వీళ్ళ వర్షం చెప్పుకుంటారు, అల్లు అర్జున్ వైపు వాళ్ళు, అటుపక్క వాళ్ళు వచ్చేసి వాళ్ళ వర్షం చెప్పుకుంటారు అనమాట, ఎవరైతే ఆపోజిట్ ఉన్నారో. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి ఆపోజిట్గా ఉంది వచ్చేసి శ్రీతేజ్ వాళ్ళ ఫాదర్ కాదు, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్, కాబట్టి వాళ్ళు గట్టిగానే వాదాలు చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. బట్ ఉన్న సమాచారం ఏంటంటే కొంచెం గట్టిగా కష్టపడితే అల్లు అర్జున్కి మరోసారి ఈయన కోర్టుల చుట్టూ తిరగడం అది ఇది అవ్వడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. సో మొత్తానికి ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే దాదాపు 112 పేజీలతో ఈ ఛార్జ్ షీట్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. దీంట్లో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అల్లు అర్జున్కి మేము అనుమతి ఇవ్వలేదు, మనం ఆ రోజుల్లో కూడా మాట్లాడుకున్నాం, అల్లు అర్జున్ అనుమతి లేకుండానే ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి, అందుకే ఇతన్ని బొక్కలో వేసినారు. రిటర్న్గా ఏదో ఒక లెటర్ బయటకు వచ్చినప్పటికి కూడా అది మేము సంతకం చేయలేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడంతో అది ఇంకా చాలా పెద్దది అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు, భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్న థియేటర్ యాజమాన్యం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించలేదని, రద్దీ నియంత్రణలో విఫలమైందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారైతే ఈ యొక్క ఛార్జ్ షీట్లో పేర్కొనడం అయితే జరిగింది. సో వాళ్ళు ఓవరాల్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నాడన్న విషయం మీకు తెలుసు, అలాంటప్పుడు మీరు పూర్తి స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. సో అతను పాన్ ఇండియా స్టార్. రెండోది, అతను పుష్ప 1 సినిమా వచ్చేది, పుష్ప 2 మీద బజ్ ఎక్కువగా ఉంది. మరి అలాంటి క్రమంలో అక్కడికి ఎక్కువగా అభిమానగణం వస్తుంది. మరి అలాంటి టైంలో నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి మొత్తాన్ని కూడా A1గా A2గా ఈ థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం మీద పెట్టడం అయితే జరిగింది. థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ భద్రతా సిబ్బంది, ఎవరైతే అల్లు అర్జున్కి సంబంధించిన బౌన్సర్లు ఉన్నారో వాళ్ళతో సహా వీళ్ళందరి మధ్య సమన్వయం లేదని చెప్పేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఆ యొక్క ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అలాగే థియేటర్ లోపల వెలుపల సామర్థ్యానికి మించి ప్రేక్షకులు అభిమానులు రావడం, వారిని నియంత్రించేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో అస్తవ్యస్తంగా పరిస్థితులు తొక్కిసలాటకు కారణమని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఇలా జరిగిన క్రమంలో ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఈయన తరపున వాదించినటువంటి నిరంజన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఆయన అప్పటికే లోనకి రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళారు, అందుకోసం చెప్పేసి ఇది జరిగిందని చెప్పేసి ఆ రోజున ఆయన మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో ఈ వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సవ్యంగా లేకపోవడం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పుకొచ్చారు. తొక్కిసలాటలో గాయపడ్డ బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు సహా మొత్తం 52 మందిని విచారించి ఈ వాంగ్మూలాన్ని అయితే నమోదు చేశారట. సీసీ కెమెరాల దృశ్యాలు, ఆ రోజు సెల్ ఫోన్లలో చిత్రీకరించినటువంటి వీడియోలను తెప్పించి పరిశీలించారు. సాంకేతిక ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికైతే కొంచెం గట్టిగానే ఉండబోతాం. ఛార్జ్ షీట్ వేస్తున్నారు కాబట్టి ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి విచారణ ఆల్మోస్ట్ అయినట్టే. మరి దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి డైరెక్షన్ తీసుకుంటుందో చూడాలి. A1గా A2గా అల్లు అర్జున్ లేడు కాబట్టి, అలాగే థియేటర్ యాజమాన్యం కూడా ప్రత్యక్షంగా వాళ్ళు ఏం కత్తులతో బాకులతో పడవలేదు కాబట్టి ఈ కేసు అనేది ఎటు టర్న్ తీసుకుంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ పిల్లోడి విషయం అటు ఇటు కాకుండా అయిందన్నమాట. ఈ శ్రీతేజ్ అనే అబ్బాయి వచ్చేసి దాదాపు 10 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు, కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నాడు, ప్రస్తుతం ఇంట్లో ఉన్న చికిత్స కొనసాగుతూనే ఉంది. అలాగే A1 వచ్చేసి సంధ్యా థియేటర్ యజమాని ఆగమాటి పెద్ద రామరెడ్డిని A11గా అల్లు అర్జున్ పెట్టడం జరిగింది. సో అంటే ఈ కేసులో మొత్తం 23 మంది ఉండడం జరిగింది. వాళ్ళ 11వ వాడు వచ్చేసి
మన అల్లు అర్జున్ గారు అనమాట. ఫస్ట్ వ్యక్తి వచ్చేసి ఈ థియేటర్కి సంబంధించినటువంటి యజమాని అనమాట. ఇప్పటి వరకు అల్లు అర్జున్ సహా 14 మందిని అరెస్ట్ చేశారు. అంటే అల్లు అర్జున్ గారు మొదటి రోజున అరెస్ట్ చేస్తున్నారు కదా, అలాగే థియేటర్ యాజమాన్యాన్ని కూడా ఫస్ట్ డేనే అరెస్ట్ చేశారనమాట. ఇంకా ఇప్పుడు మిగిలిన 9 మంది న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ప్రీమియర్ షోకు రావద్దని అల్లు అర్జున్కి సూచించాం మేము చెప్పాం. అయినప్పటికీ కూడా ఆయన రాగా లోయర్ బాల్కనీలోకి అభిమానులతో ఒక్కసారిగా చొచ్చుకెళ్లడంతో లోపల ఉన్న వారిలో ఒకరు ఊపిరాటకి చనిపోయారు. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సిందని చెప్పేసి చిక్కడపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఏసీపీ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇదనమాట పరిస్థితి. అక్కడ ఆ రోజు ఏం జరిగింది, ఏం కథ నడిచిందని చెప్పి. అయితే ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ అనేదే ఒక సెన్సేషనల్ టాపిక్ అయింది. కొంతమంది నొక్కి ఒక్క నుంచి అరెస్ట్ అవుతాడు. ఇంకొక మాట చెప్తున్నాను, అరెస్ట్ అవ్వడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కష్టం అవ్వచ్చేమో. 100% నేను చెప్పను ఆయన అరెస్ట్ అవ్వడానికి కూడా. ఎందుకంటే A11గా ఉన్నాడు కదా, A1 ఈయన అయి ఉంటే కనుక కొంచెం ఉంటుంది, A2 A3 A4 వరకు ఉంటే కనుక ఓకే, ఈయన ప్రమేయంతో అక్కడ కంప్లీట్గా జరిగిందని చెప్పొచ్చు. కానీ అది న్యాయపరంగా అలా ఉన్నా కానీ మనం నిజాయితీగా మాట్లాడుకుంటే కనుక పాపం అల్లు అర్జున్కి సంబంధం లేదు. ఆయన ఏదో తన పుష్ప1 సినిమా బాగా ఆడింది, ప్రేక్షకులు బాగా ఆదరించినారు, దూసుకెళ్ళిపోయింది సినిమా. సో తప్పనిసరిగా నేను అభిమానులతో ఈ ఆనందాన్ని పంచుకోవాలి అని చెప్పేసి తను బయటకు వచ్చినాడు ఆ రోజు. అంతేగాని ఒక అభిమాన్ని చంపాలన్న కుట్రతో అయితే రాలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తమ్ముడే ఆటే. నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు అల్లు అర్జున్ ఏదో ఆ టైంలో నంద్యాల ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసినాడనో, లేదంటే వైసీపీ పార్టీ తరఫున నంద్యాల వెళ్ళి ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళి అప్పటికి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అగేనెస్ట్ ఏదో చేశారనో, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పటికి కూడా కొంచెం షో ఆఫ్ చేశారని చెప్పేసి. సో ఒకటి చెప్తున్నానండి, ఆయన ప్రేమ ఆయన చూపించుకున్నాడు. అది వైసీపీయా ఇంకే పార్టీనా అది మనకు అనవసరం. బట్ ఆ రోజు అది అయిపోయింది. ఆయన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా క్షమాపణలు చెప్పుకున్నాడు. సో ఇదంతా జరిగిన తరుణంలో మెగా ఫ్యామిలీ కూడా కొంచెం దగ్గర చేసుకుంది అల్లు అర్జున్. అప్పటి వరకు దూరంగా ఉన్న ఇదే అల్లు అర్జున్ గారు ఫ్యామిలీతో సహా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడు, నాగబాబు గారి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారిని కలిసినాడో లేదో నాకైతే తెలియదు. బట్ ఏంటంటే అంత గట్టిగా అతన్ని కార్నర్ చేసి గుద్దడం ఏదైతే ఉందో ఇప్పుడైతే కరెక్ట్ కాదేమో. అంటే సామాన్యుడి విషయంలో కూడా నువ్వు ఇలా మాట్లాడతావంటే అల్లు అర్జున్ డైరెక్ట్గా వెళ్ళి కారేం ఎక్కించు, అలాగే బండేం ఎక్కించలా, లేదంటే ఒకళ్ళ ప్రాణాలని తీయలేదు. బట్ ఆయన అక్కడ రావడం కారణంగా ఆ దరిద్రం అనకూడదు మళ్ళీ, అదే ఆ నష్టం జరిగింది కాబట్టి మరి ఈయన రావడంగానే జరిగింది కాబట్టి ఈయన్ని ఈ రోజున అందరూ కూడా పాయింట్అవుట్ చేయడం అయితే జరిగింది. మీరు చూడండి, తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ గట్టిగా పట్టుకుంది, పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగా పట్టుకుంది, కానీ ప్రజల దగ్గర నుంచి అల్లు అర్జున్కి అంత వ్యతిరేకత రాలేదన్నమాట. ఎందుకంటే తను ప్రమేయం పూర్తిగా లేదు కాబట్టి. అంటే మనుషులన్నాక ఇలా జరగదా, ఇలా అవ్వదా. ఈ రోజున నేను ఒక ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైన ఘోరం జరిగిందనమాట. ఏమంటే ఒక బొలేరో వెహికల్ వెళ్తూ ఉంది, ఆ పక్క నుంచి ఇసుక లారీ ఒకటి వస్తూ ఉంది, పెద్ద 10 టైర్ లారీ అనుకుంటా, ఫుల్ ఇసుక ఉంది. ఏం లేదు, బొలేరోడు ఇసుక లారీ వ్యక్తి బాగానే వస్తున్నాడు తన వేలో. బొలేరోడు ఏం చేస్తున్నాడు, అప్పుడు దాకుండి లెఫ్ట్కి టర్నింగ్ ఇచ్చాడు, అంటే మన లారీ వైపు వెళ్ళినాడు. ఒక్కసారిగా లారీని గుద్దుకున్నటువంటి బొలేరోని గుద్దుకున్నటువంటి లారీ ఒక్కసారి విరుచుకు పడితే దాంట్లో ఉన్నటువంటి మనుషులు నుజ్జు అయిపోయినారు. అంటే ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి ఇక్కడ? లారీ డ్రైవర్ తప్పునట్టు లేదు, కానీ లారీ డ్రైవర్ ఇప్పుడు జీవితం మొత్తం కూడా జైల్లో అనుభవిస్తాడు. ఆయన తప్పు లేదు, పాపం ఆయన తప్పు చేయలేదు, ఆయన ఇబ్బంది పడుతున్నాడు, ఆయన తప్పే లేదు ఆ వీడియోలో నేను చూస్తే. కానీ చట్టం కాబట్టి నువ్వు ఆ వేలో వస్తున్నప్పుడు నువ్వు చూసుకోవడం నీ బాధ్యత లేదా? ఇంకో విషయం చెప్తే, అంత పెద్ద బళ్ళు వచ్చేటప్పుడు దాని కింద మనం దూరకూడదు, అది బైక్ అయినా ఏదైనా. అలాగే అల్లు అర్జున్ గారి అంశంలో కూడా సేమ్ ఇలాంటిదే అనమాట. బట్ మనకు కొంచెం పర్సనల్గా ఆ రోజు ఉంది కాబట్టి, ఆ నంద్యాల వెళ్ళడానే ఒక కోపం ఉంది కాబట్టి కొంత మాట మాట్లాడింది, ఇది అవసరమా, ఇది చేయడం అవసరమా అన్నట్లు. నేను మళ్ళీ చెప్తున్నా, అల్లు అర్జున్ ఈ రోజు వరకు నేను పర్సనల్గా కూడా పెద్ద టార్గెట్ చేయలే. కానీ బట్ ఏదేమైనప్పటికి కూడా ఛార్జ్ షీట్ అయితే వేస్తున్నారు. అరెస్ట్ అవుతాడంటే 100% చెప్పరు కానీ ఒక 90% అవ్వకపోవచ్చు. ఆ రోజు ఏదో అరెస్ట్ లోన్ పెట్టి ఉంచారు కానీ కొంచెం ఈస్టిక్ మైండ్ సెట్ ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితులు, అల్లు అర్జున్ యాటిట్యూడు, ఆయన వహించినటువంటి తీరు, అలాగే ఆయన రేవంత్ రెడ్డి గారితో కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళతో కావచ్చు, అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి పేరుని కూడా ఆయన అవాయిడ్ చేయడం కావచ్చు, వీటన్నిటి రీత్యా కొంత ఈగో ఫ్యాక్టర్స్ అప్పటికప్పుడు వర్కౌట్ అవ్వడం, దాని రీత్యా ఏమైందంటే అది ఇంకా చాలా పెద్దదైపోయింది. బేసిక్గా ఏంటంటే చిరంజీవి గారు రంగంలోకి దిగి చాలా వరకు సాల్వ్ చేసినారు ఆ ఇష్యూని. అల్లు అర్జున్ గారు ఆ నెక్స్ట్ డే ఏదో దేశానికి ఉద్ధరించినట్టు, ఏదో స్వతంత్రం తెచ్చినట్టు వచ్చి ఆయన ఏదో ఎక్కడికో వెళ్ళి ఏదో సాధించుకొచ్చినట్టు, ఆయన జైలుకి వెళ్ళి ఒక రోజు ఉండి బయటకు వస్తే ఆయన చక్కగా ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి అందరినీ తీసుకొచ్చి, అంటే అందరూ వచ్చినారు,
అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా రేవంత్ రెడ్డి గారికి సుర్రను కాలేదాడి చేసిన. ఆ కాలింది ఏం చేసిందో మీ అందరికి కూడా తెలిసిందే కదా. ఆ తర్వాత మళ్ళీ ఆయన వెంటబడడం, ఆ తర్వాత అరవింద్ గారు రంగంలోకి దిగడం, అదేదో జరిగిపోయింది, ఇంటికి వచ్చినారు ఏదో చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చేసినాడు. అంటే అల్లు అర్జున్ గారు తన వేలో తను కరెక్ట్, తన యాటిట్యూడ్ ప్రకారం. బట్ చూసే వాళ్ళకి వచ్చేసి అది గట్టిగా దింపినట్టయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఇప్పుడు ఈయన పడుతున్నటువంటి ఇబ్బంది అదే అనమాట. మొత్తానికి ఛార్జ్ షీట్ అయితే అయింది. ఇంకా కోర్టు డెసిషన్ ఎలాంటి తీసుకుంటుందో చూడాలి. మొత్తం పూర్వపరాలన్నీ చెక్ చేసి A11గా అల్లు అర్జున్ పెట్టినారు. A1 స్టార్ అల్లు అర్జున్ కాదు, A11 స్టార్ అల్లు అర్జున్ అనమాట. అదే సంగతి అనమాట. మరి అభిమానులు అయితే బాధపడాల్సిన పని అయితే లేదు, భయపడాల్సిన పని అయితే. అల్లు అర్జున్ బయటైతే ఉంటాడు, లోనికైతే వీళ్ళంతవరకు వెళ్ళడం. వీళ్ళ దగ్గర థియేటర్ వాళ్ళు వెళ్తారు అనమాట. ఆ థియేటర్ A1, A2, A3 అయితే కొంచెం ఇబ్బందే. అల్లు అర్జున్ గారు కాబట్టి మేనేజ్ చేస్తాడు, ఇబ్బంది అయితే లేదు. అంటే ఆయన డైరెక్ట్ ప్రమేయం లేదు కాబట్టి కొంచెం బయట ఉండేదానికి అవకాశాలు ఎక్కువ.